ఛానలుకి స్వాగతం. కన్యారాశి వారి యొక్క ఇంటిని నాశనం చేయటానికి 18 ఏళ్లుగా ప్రయత్నం చేస్తుంది వీరే. మిత్రులు, పొరుగువారు వీరిలో ఎవరు మీ యొక్క జీవితాన్ని నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నారో వివరంగా తెలుసుకోండి. త్వరగా తెలుసుకోలేదంటే మాత్రం మీ జీవితం సర్వనాశనం చేస్తారు. అయితే వారు ఎవరో తెలుసుకొని వారితో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, వీరు స్వయంగా ప్రతిభ కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు. ఏ పనికి ఎవరు సమర్థులో చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధుప్రీతి కూడా అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞ కూడా అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు. సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరికి ఉంటుంది. ఆర్థికపరమైన వ్యవహారాల్లో కూడా చక్కటి నేర్పును కలిగి ఉంటారు. ధనాన్ని చక్కగా వినియోగించగలిగినటువంటి నేర్పరితనాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీ ఉండటం వంటివి మాత్రం మీకు నష్టాన్ని కలగజేస్తాయి. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి. అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చాలా సంవత్సరాలుగా, అంటే దాదాపు 18 సంవత్సరాలుగా మీతో పరిచయం ఉన్న వ్యక్తులు మీ యొక్క మిత్రులై ఉండొచ్చు, లేకపోతే మీ పొరుగు వారై ఉండొచ్చు. వారు మిమ్మల్ని నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అంటే మీ జీవితంలో ప్రతి ఒక్క స్నేహితుణ్ణి, అలాగే ప్రతి ఒక్క పొరుగువారిని మీరు అనుమానించాల్సిన అవసరం లేదండి. ఎవరైతే మన యొక్క ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటున్నారో, ఎవరైతే మన పైన కుట్రలు చేస్తున్నారో, వారి మాటల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా ఏదో ఒక సందర్భంలో మీకు అర్థమవుతుంది. అంటే మీరు ఎదుగుతుంటే వారు చూసి తట్టుకోలేకపోతున్నారు. మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు. అటువంటి వారు మీ యొక్క మిత్రుల్లో కాని, పొరుగు వారిలో కాని ఉంటే ఇక ముందైనా సరే వారితో మీరు జాగ్రత్త పడండి. ఇదివరకే చాలా రోజులుగా వారి వల్ల మీకు సమస్యలు ఏర్పడ్డాయి, కానీ దాన్ని మీరు గుర్తించలేకపోయారు. ఇక ముందైనా సరే వారితో జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారితో చెప్పకండి. అలాగే ఎటువంటి ఒప్పందాలు వారితో చేసుకోకండి. అలాగే మీ కుటుంబ విషయాల్లో వారిని జోక్యం చేసుకోనివ్వకండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే వారి మాటలు నమ్మి ఇతర వ్యక్తులకి షూరిటీగా ఉండటం, ఇతర పెట్టుబడులు పెట్టడం లాంటి పనులు కూడా మీరు చేయకూడదు. ఎందుకంటే చాలా కాలంగా మీ యొక్క నాశనాన్ని వారు కోరుకుంటున్నారు అని ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో అటువంటి సమయంలో మీరు జాగ్రత్త పడటం చాలా ఉత్తమం. ఎందుకంటే తెలియకుండా ఇన్ని రోజులు వారిని గుడ్డిగా నమ్మారు. ఇక ముందైనా మీరు జాగ్రత్త పడకపోతే మాత్రం భవిష్యత్తులో కూడా వారి మూలంగా మీరు అనేక విధాలుగా నష్టపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అటు మానసికంగా, ఇటు ఆర్థిక పరంగా, అటు శారీరకంగా ఎన్నో రకాల ఇబ్బందులు వారి వల్ల మీకు కలుగుతాయి. కాబట్టి కన్యా రాశి వారు 18 ఏళ్లుగా మీకు శత్రువులుగా ఉన్న వ్యక్తులను గుర్తించి వారితో మీరు జాగ్రత్తలు తీసుకోవటం చాలా ఉత్తమం. అలాగని గొడవలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదండి. వారితో మీ యొక్క క్లోజ్నెస్ ని తగ్గించుకుంటే సరిపోతుంది. అంటే పర్సనల్ విషయాలు షేర్ చేయకండి. ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకోకండి. కేవలం పని వరకు మాత్రమే, పరిచయం ఎంతవరకుందో, అవసరం ఎంతవరకుందో అంతవరకు మాత్రమే మాట్లాడండి. అప్పుడే వారికి అవకాశం ఇవ్వకుండా మీరు జాగ్రత్త పడ్డవారవుతారు. ఒకవేళ అన్ని విషయాలు వారితో చెప్తూ వెళ్లారంటే మీరే వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లుగా మీరు వారికి అన్ని విషయాలు చెప్పి మీ యొక్క నష్టాన్ని, మీ యొక్క కష్టాలను మీకు మీరే కొని తెచ్చుకున్నట్లవుతుంది. కాబట్టి ఈ విషయంలో కన్యారాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోండి. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. అలాగే మీకు పొంచి ఉన్నటువంటి ఇటువంటి ప్రమాదాల నుండి మిమ్మల్ని బయట పడవేయమని ఆ పరమశివుణ్ణి వేడుకోండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. గోమాతను ఆరాధించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి.
ఆర్థిక పురోగతి కూడా మీకు లభిస్తుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.